హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి రెసిపీ పాలకూర పులావ్ అండి. చాలా ఈజీగా చేయొచ్చు. ఆకుకూర తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ పులావ్ని. అండ్ మీరు లంచ్ బాక్స్లో కూడా చాలా క్విక్గా చేసేసి పెట్టచ్చండి ఈ రెసిపీని. నేను హార్వెస్ట్ చేసిన ఈ పాలకూర చిన్న సైజు పాలకూర కట్టంత అయిందండి. ఈ క్వాంటిటీకి చిన్న గ్లాస్తో బాస్మతి రైస్ని తీసుకున్నానండి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాక వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకోవాలండి. ఈ రైస్ని మీరు ముందుగానే నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నానబెడితే సరిపోతుంది. ఈలోపు వెజ్జెస్ కట్ చేసి ఇవన్నీ ఫ్రై అవుతాయి కదా. ఫస్ట్ అయితే ఒక కడాయిలో బిర్యానీ మసాలాలు అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వన్స్ ఇవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. ఈ ఆనియన్స్ ఉడికేలోపు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ని వేయక్కర్లేదు, ఫైన్గానే పేస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మన ఆనియన్స్ అనేవి ఉడికిపోయినాయండి. ఇలా ఉడికిన తర్వాత క్యారెట్ని కూడా వేసుకోవాలి. అండ్ అలాగే చిల్లీని కూడా వేసుకోండి. నేను ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను, మనం చేసే పులావ్ క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మగ్గించుకోండి. మీరు స్వీట్ కార్న్, బఠానీ, పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలకూర పులావ్కి టమాటో యాడ్ చేయకండి, మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది. అండ్ అలాగే క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పాలకూరని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. మీరు పాలకూరని ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. ఇలాగా ఆయిల్లో కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా తేలుతుంది, అంటే మన పాలకూర ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేసేసానండి. నేను మా పాపకి లంచ్ బాక్స్లోకి చేస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా. అండ్ ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 వేస్తాం కదా, కాకపోతే ఇక్కడ మనం కుక్కర్లో చేయడం లేదు కాబట్టి ఇలా కడాయిలో చేసినప్పుడు ఎప్పుడు కూడా 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసి 1/4 కప్ ఎక్స్ట్రా వేయాలండి. నేను ఇక్కడ 1 కప్ వేసి 3/4 కప్ వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడ సాల్ట్ చూస్తున్నానండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఈ పాలక్ వాటర్ని మరిగించుకోవాలి. వన్స్ ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. రైస్ వేసాక ఓవర్గా మిక్స్ చేయకండి, ఎక్కువ మిక్స్ చేయడం వల్ల రైస్ బ్రేక్ అయిపోతుంది. జస్ట్ రైస్ వేసాక ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని ఉడికించుకోండి. లాస్ట్ కొద్దిగా వాటర్ ఉందనగా ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. అన్ని వెజ్జెస్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. రైస్ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన బిర్యానీని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్టీ అండ్ ఎమ్మీ పాలక్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ మసాలాలతో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంతా సాగర్.